ఈ వీడియోలో రైల్వే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు చాలామంది బీటెక్ వాళ్ళు కూడా రాసే ఛాన్సెస్ అని ఉన్నాయా, ఆర్ఎల్సి డిగ్రీ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి లేకుంటే బీటెక్ వాళ్ళకి ఎట్లా ఏమైనా డీటెయిల్ తెలుసుకుందాం. ఈ రైల్వే జాబ్స్ బీటెక్ సంబంధించి మనం రాసేవి అయితే ఇవే మొత్తం లిస్టు. మనం బీటెక్ సంబంధించి మొత్తం ఇవన్నీ రాయొచ్చు. ఈ రైల్వే జాబ్స్ ఓపెనింగ్స్ ఎప్పుడు పడతాయి ఏమైనా డీటెయిల్ చెప్తాను. అండ్ నార్మల్గా అయితే ఆర్ఆర్బీ కొన్ని ఎగ్జామ్స్ గ్రూప్ డి కానీ ఇట్లా కొన్ని ఉంటాయి కదా, అవి అయితే కొంచెం ఈజీగా క్రాక్ చేయొచ్చు. కొంచెం ఇప్పుడు యూపీఎస్సీ కానీ, యూపీఎస్సీ సిడిఎస్ కానీ, ఇండియన్ నేవీ టీజీసీ, ఇండియన్ గార్డ్ అసిస్టెన్స్, ఈ మొత్తం ఇవన్నీ చాలా కష్టము. దీనికి కొన్ని లక్షల మంది అప్లై చేస్తుంటారు, కానీ కొన్ని వేలల్లో వందల్లోని సీట్స్ అనేవి ఉంటాయి. ఇవి రావాలంటే చాలా కష్టము. బట్ ఏమంటే ట్రై చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి బై క్లిక్ అనేది క్లిక్ అయ్యి మనమైతే షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి, ఫస్ట్ ప్రతిదీ మీకు కాంపిటీషన్ అయితే హైగా ఉంటుంది. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం స్క్రీన్ షాట్ తీసుకొని దీని గురించి డీటెయిల్గా తెలుసుకోండి. అండ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు పడతాయి ఏమి అనేసి నేను కొన్ని హైలీ ప్రిఫరెన్స్ ఉంటాయి కదా ఎగ్జామ్స్, అవి మొత్తం నేనైతే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవి మొత్తం చూడండి. ఇవి అనేది ఎన్టీపీసీ కానీ, గేట్ ఎగ్జామ్ బీటెక్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ చాలామంది రాస్తుంటారు. గేట్లో క్వాలిఫై అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత డైరెక్ట్ జాబ్ అని ఇచ్చే చాలా అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ మీకు క్వాలిఫై కాకపోయినా మీకు అనేది స్కోర్ ఉంటుంది కదా, ఆ స్కోర్ని బట్టి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే రెజ్యూమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఆర్ఎల్సి ఎనీ కంపెనీకి మీరు పోయినా కూడా ఈ గేట్ స్కోరు, మీ ప్రాజెక్ట్స్ దీనిలో చూసి మీకు అయితే జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. గేట్ రాసేది మాత్రం మర్చిపోద్దండి. గేట్ సంబంధించి వీడియోస్ కూడా నేను వీలైతే తీస్తాను. అండ్ గేట్ ఎగ్జాము ఇట్లా కొన్ని ఎగ్జామ్స్ ఒకవేళ నేవీ ఆర్మీ సైడ్ పోవాలనుకుంటే ఇవి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ చేయండి. అండ్ సాఫ్ట్వేర్ సైడ్ పోవాలనుకుంటే గేట్ ఎగ్జామ్ మీద ప్రిఫర్ చేయండి. అండ్ సొసైటీ సర్వీస్ కానీ ఇట్లా ఏమైనా చేయాలనుకుంటే యూపీఎస్సీ ఇట్లాంటివి మొత్తం ట్రై చేయండి. నేనైతే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తాను అంటే గేట్ ఎగ్జామ్ మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఎందుకంటే గేట్ అనేది చాలా వాల్యుబుల్, గేట్ ఎగ్జామ్ స్కోర్ అనేది చాలా వాల్యుబుల్. ఇది చూసుకొని రాయండి. దీనికి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, అప్లికేషన్ ఫీజు ఎట్లా, గేట్ ఎగ్జామ్లో డివైడ్ ఎట్లుంటాయి అంటే సిఎస్సి వాళ్ళకి సపరేట్, ఈసీ వాళ్ళకి సపరేట్, సివిల్ వాళ్ళకి సపరేట్, ఇట్లా మొత్తం అన్నీ ఉంటాయి. అదే నేను డీటెయిల్గా మీకు కమెంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేస్తే వాళ్ళు ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి అండ్ దానికి సంబంధించి గైడెన్స్ అనేది ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.